అందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏంటి అనంటే, వచనాలు కోట్ జేస్తున్నప్పుడు, బైబిల్‌లో నుండి కొన్ని వచనాలు కోట్ జేసి, కొన్ని సత్యాలను చూపించాలని ప్రయత్నిస్తున్నప్పుడు, చాలామంది అంటే వాళ్ళు మాత్రమే గాదు, చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి? ఎందుకు వచనాలను తప్పుగా కోట్ జేయాల్సి వస్తుంటది? యాక్చువల్‌గా వాళ్ళ థియాలజీ గురించి ఆలోచించేటప్పుడు, అసలు ముందు వాళ్ళ సోర్స్ ఆఫ్ థియాలజీ ఏంటి? హ్మ్. ఇప్పుడు మనం థియాలజీకి సోర్సు రివలేషన్ అని జెప్పేసి మనం చెప్తున్నాం. ఆ రివలేషన్ కంటే గూడా రీజన్‌కి ఎక్కువ విలువిచ్చి కొంతమంది లిబరల్స్‌గా అయిపోవటం మనం చూస్తాం. హ్మ్. మరికొంతమంది ట్రెడిషన్‌కి చాలా ఎక్కువ విలువనిచ్చి బైబిల్‌లో లేనటువంటివి తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళని మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందేంటంటే ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని హైలైట్ చేస్తూ మాకు రివల్యూషన్ ఇచ్చారు దేవుడు. మాకు దేవుడు తెలియపరిచాడు అనే చెప్పే దానిలో గూడా ఏం వాడుతున్నారు? దేవుడిచ్చినటువంటి రిటన్ రివల్యూషన్‌నే వాడుతున్నారు. హ్మ్. కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలో గాని, దానిని భాష్యం చెప్పే విధానంలో గాని, ఏ విధమైనటువంటి నియమాలను పాటించటం లేదు. అంటే దేవుని యొక్క సమగ్రమైనటువంటి ప్రణాళిక. ఏమనాలంటే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను ఇప్పుడు పాత నిబంధన, నూతన నిబంధన మొత్తం సంకలనాన్ని తీసుకోవటం లేదు. మరొక మాటలో చెప్పాలంటే బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ. హ్మ్. హిస్టారికల్ థియాలజీ అంటే సంఘ చరిత్రలో ఈ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఏ విధంగా అర్థం చేసుకోబడింది? ఏ విధంగా ఆర్టిక్యులేట్ చేయబడింది? దీనికొచ్చినటువంటి అబ్జెక్షన్స్‌ని ఏ విధంగా అవి క్రైస్తవ సమర్థనవాదం ద్వారా సమర్థించబడింది. ఈ విషయాల గురించినటువంటి అవగాహన లేదు. యాహ్! వీటన్నిటి యొక్క సమ్మేళనమే వీరి యొక్క సరికానటువంటి బోధన, హ్మ్. ధోరణి అని జెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.